స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని లెక్కేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, తర్వాత ప్రస్తుతం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం వచ్చేసరికి కూటమి పాలనలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి పార్టీల పాలన జరుగుతుంది. ఒక్కొక్క ప్రభుత్వం ఆలోచన ఒక్కొక్క రంగాన్ని, అంటే కొన్ని రంగాలని అభివృద్ధి చేసే విషయంలో ముందుకు వెళుతూ ఉంటాయి. అవి వాటిని అభివృద్ధి చేయాలని ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్తూ ఉంటాయి. పింఛన్లు వచ్చేసరికి 75 రూపాయలు కూడా ఇచ్చారని చెప్పి అంటుండోళ్ళు, 75 రూపాయలు, 150 రూపాయలు, అలాంటిది 1000 వచ్చింది, 1000 3000 అయింది, 3000 4000 అయింది. తర్వాత కొన్ని పథకాలు రకరకాలుగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పథకం ఉన్నా చివరికి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మాత్రానికి ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ద్వారా అందించే పథకానికి పేర్లు మార్చినా, అమౌంట్లు మార్చినా రుణం మాత్రం కామన్. ఒకళ్ళు ఇసుక ఇచ్చినా, ఒకళ్ళు ఐరన్ ఇచ్చినా, ఒకళ్ళు ఏమీ ఇవ్వకుండా క్యాష్ ఇచ్చినా ఇలా నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎవరైనా ఎక్కువగా ఏ ప్రభుత్వం అయినా ఓట్లు వేసే ప్రజానీకానికి పథకాలు ఇచ్చారే తప్ప శ్మశాన వాటికల అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో గ్రామాన శ్మశాన వాటికలు, అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందువు కావచ్చు, ఎవరికి వాళ్ళకి స్థలాలు కేటాయించి ఎలాంటి గొడవలు లేకోకుండా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా శ్మశాన వాటికలు, అంటే పెట్టే పేర్లు వేరైనా వాటిని వాళ్ళకు అనుగుణంగా ఏర్పాటు చేసింది ఇప్పటివరకు లేదనే చెప్పాలి. అయితే కొంతమంది సంపన్నులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారస్తులు వాళ్ళు మాత్రానికి మనమే కదా ఇబ్బంది పడేది అనే ఆలోచనతో అన్ని మతాల వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఏ పేరుతో పిలిచినా, అంటే హిందువులు అంటే శ్మశాన వాటికని పిలుస్తారు, మరి మిగిలిన వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, క్రైస్తవ సామాజిక వర్గం వాళ్ళు పిలిచేది వాళ్ళు పిలుస్తారు, ముస్లిం సోదరులు వాళ్ళు పిలిచేది వాళ్ళు పిలుస్తారు. ఏది పిలిచినా కన్వీనియంట్ కొరకు మౌలిక వస్తువులు కల్పించేందుకు ఎవరికి వాళ్ళు అడుగులు వేయడం జరుగుతుంది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరేశలింగం హిందూ శ్మశాన వాటిక విసనపేటకు 7,50,000 రూపాయలు నిధులు మంజూరు కాక ఆనాడు బీసీ సోదరులు మర్రిపోయిన వెంకటేశ్వరరావు అలియా చిన్నోడు, ప్రస్తుత పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆయన, గంజినిపోయిన రమేష్, కొంగల శ్రీనివాసరావు టీడీపీ యూత్ నాయకులు, అదేవిధంగా మండల బీసీ సంఘానికి సంబంధించి టీడీపీ పార్టీ తరఫున సీనియర్ కార్యదర్శిగా చేస్తున్న నాయకుడు పలగాయన మాధవ తదితరులు 4,50,000 రూపాయలు ఖర్చు చేశారు శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు. దహన షెడ్డుకి రేకుల వరకు, అదేవిధంగా హిందూ శ్మశాన వాటికల్లో ఎక్కడా లేని విధంగా కోడెల శివప్రసాద్ గారు ఏర్పాటు చేసిన విధంగా, ఆయన చెప్పిన విధంగా, ఆనాడు ఆయన స్పీకర్ ఆయన చెప్పిన విధంగా, అంటే ఆయన ఆ రోజు విసనపేట మండలం తాతకుంటలు రావడం జరిగింది. వేదం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి రోజున జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్పారంటే, ఆ రోజు డ్రెస్సింగ్ చేంజ్కి కూడా ఒక గతి ఉండాలి అనేది ఆ పట్టికలో ఉండటం మూలాన 4,50,000 రూపాయల ఖర్చులో అది కూడా చేయించడం జరిగింది. అయితే ఈనాటికి కూడా 1,30,000 రూపాయలు వచ్చినాయి, మిగిలిన రాలేదనుకోండి, అది వేరే విషయం. ఈ మధ్య ఉపాధి హామీ పీడీ రాము ఆయన గారు ఏం చెప్పారంటే, మేము తెప్పించేస్తాం ఢిల్లీ నుంచి, మళ్ళీ క్లోజు అయిన ట్రైన్ ఓపెన్ చేసి అమౌంట్ తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అది సంతోషకరమైన విషయం. ఏది ఏమైనా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో
ఏ ప్రభుత్వం అయినా ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు తీసుకోవటం ముందుకెళ్ళటం జరుగుతోంది, సంతోషకరం. అదేవిధంగా అన్ని గ్రామాలలో అన్ని మతాలకు సంబంధించిన శ్మశాన వాటికలు ఉండే విధంగా చూడాలని మనసా వాచా కర్మణ అంతఃకరణ శుద్ధిగా ఆత్మప్రబోధానుసారం కోరటం జరుగుతోంది. 3 మీడియా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, ఆదరించండి. నమస్కారాలతో మీ సర్వేశ్వరరావు, BA పాలిటిక్స్, ఎన్టీఆర్ జిల్లా. ఉంటాను మరి.